కావాలి. వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ నెట్ను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పిల్లలారా, ఒకటి గమనించండి. ఇవాళ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాను. ఇది మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ప్రజల మధ్యకు దీన్ని వెంటనే తీసుకుని వెళ్ళండి. ఒక అబద్ధ బోధకుడు దుష్ప్రచారం మొదలుపెట్టాడు. అతన్ని మీకు అప్పగిస్తాను వీడియో క్లిప్పింగ్స్తో. ఇప్పుడు అతని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు తప్పుడు కరపత్రాలు ప్రచురిస్తూ మన మీద ప్రతి చోట తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ఒక అబద్ధ బోధకుడు. కనుక జాగ్రత్త. ఇతని గురించి ఈ విషయాన్ని మేము ఆల్రెడీ ప్రసంగానికి ముందు స్క్రోలింగ్లో చూపించాం. వస్తుంది స్క్రోలింగ్లో, గమనించండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ అబద్ధ బోధకుడు గురించి, ఈ అబద్ధ బోధకుడు మాయలో ఎంతమంది పడ్డారో వాళ్ళందరికీ ఈ సీలు మీరు అందజేయాలి. ఓకే. గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 7వ వచనం నుండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి, చదవండి, మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తు శకం సుమారు 55-58లో ఇది రాయబడింది. ఆ తలుపు తీయకూడదమ్మా, తలుపు క్లోజ్ చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన ఈ మాట, క్రీస్తు సువార్తను చిరుపగోరువారు. వీళ్ళు ఈ ప్రపంచంలోకి క్రీస్తు శకం సుమారు 55-58 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చేశారు. అంటే మొదటి అర్ధ వందేళ్లలోనే వీళ్ళు ప్రవేశించారు. ఎవరట వీళ్ళు? క్రీస్తు సువార్తను చెరుపగోరేవారు అని వ్రాయబడింది. ఎలా చెరుపుతున్నారట వీళ్ళు? వీళ్ళు ఎలా చెరుపుతున్నారో కింద వచనం అన్నట్టు చూడండి. 10వ వచనం. వీళ్ళు ఎలా చెరుపుతున్నారు అంటే, మనుష్యుల దయను సంపాదించుకొన చూచే బోధ, మనుష్యులను సంతోషపెట్టే బోధ. 10వ వచనంలో ఈ 2 మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా చూడాలి మీరు. 10వ వచనంలో ఈ 2 మాటలు ఉన్నాయి. ఈ బోధ ఎలాంటిదట? ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. సమాజంలో చాలా మంది ఇలాంటి తప్పుడు బోధకులు వచ్చేశారు. మనుష్యులకు నచ్చిన బోధ, మనుష్యులకు నచ్చని బోధ ఉందా బైబిల్లో? బైబిల్లో దేవుడు వ్రాయించిన బోధ మనుషులకు నచ్చని బోధైనా? బైబిలులో మనుషులకు నచ్చని బోధ ఉండబట్టే మనుషులకు నచ్చే బోధ ఎన్నుకున్నారు దొంగ బోధకులు. బైబిలులో మనుషులకు నచ్చని బోధ. అందుకే ఈ బోధ చెబితే మనుషులు వినరని, ఈ బోధ చెబితే మనుషులు వీళ్ళని పొగడరని, ఈ బోధ చెబితే మనుషులు వీళ్ళని తంతారని, ఈ బోధ చెబితే మనుషులు వీడికి భిక్ష వేయరని చాలామంది దొంగ బోధకులు మనుషులకు నచ్చిన బోధలు చేస్తున్నారు అంటున్నాడు పౌలు. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి.
పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా ఈ మనుషులున్నారా, ఈ లోకంలో ఉన్న మనుషులు దేవుణ్ణి నమ్ముకున్నావని చెప్పుకునే అబద్ధికులు, సౌండ్ బెటరా, దేవుణ్ణి నమ్ముకున్నావనే చెప్పుకునే దొంగ బోధకులు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నావని చెప్పే దొంగ క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు నమ్ముకునేవాళ్ళు కాదు, ఇస్కరియోతులో అమ్ముకునేవాళ్ళు వీళ్ళంతా. ఈ మనుషులు ఎలాంటి వారు పౌలు చెప్తున్నాడు. ఇది మొదటి శతాబ్దంలోనే, మొదటి 100 ఏళ్లలో రాయబడిన పుస్తకాలు ఇవన్నీ. తిమోతికి రాస్తూ ఈ 2వ పత్రికని 4వ అధ్యాయం 3వ వచనంలో, జనులు హితబోధను సహింపక, అంటే మంచి బోధలకు ఇష్టం ఉండదు, మంచి బోధ వీళ్ళకి ఇష్టం ఉండదు. హిత అంటే ఆరోగ్యకరమైన బోధ అని, మంచి బోధ, మీ ఆత్మలను రక్షించే బోధ. ఈ బోధను వాడు సహించక దురద చెవులు గలవారై తమ స్వంత దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, అంటే మంచి బోధకుడు వెళ్ళకొద్దు, మంచి మందు వెళ్ళకొద్దు, మంచి మందు వెళ్ళకొద్దు, మత్తు మందు వెళ్ళకు కావాలి. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు చేసే బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక, అంటే వాక్యమునకు చెవి ఇయ్యక, బైబిలులో వ్రాయబడిన వాక్యానికి చెవి ఇయ్యక, కల్పన కథలు వైపునకు తిరుగు కాలము వచ్చును. కథలక కల్పించే మనుషులు కల్పించే కథల వైపు గడిపోతారు ఆ మనుషులందరూ. అవును, దేవుడు రాయించిన మాటలు బైబిలులోనివి, బైబిలులో ఉన్నవి వద్దు వీళ్ళకి. సాక్ష్యాలు, కథలు, ఏమంటే భయంకరమైన బోధలలోనికి నాటి క్రైస్తవ సమాజం నాటి నుండి నేటి వరకు వెళ్ళిపోతూనే ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక తీయండి అందరూ. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉంటారు. అబద్ధ ప్రవక్తలు, ప్రవక్తను చెప్పుకుంటాడు. ప్రవక్త అంటే భవిష్యత్తు చెప్పేవాడు, ప్రవక్త అంటే భవిష్యత్తు చెప్పేవాడు. మరి 2012 యుగాంతం కాదు అని మనం అంటున్నాం. బైబిల్లో రాయబడినది. నేను ప్రవక్తను కాదండి. కొంతమంది జ్యోతిష్కులు క్రైస్తవులలో దొంగ ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త అని వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ప్రవక్త ఫలానా అని పేరు, ఆడి పేరుకు ముందు ప్రవక్త అని రాసుకుంటాడు, అది వెనకాల రాసుకుంటాడు. అలాగే ప్రజలలో ఎవరో అబద్ధ ప్రవక్తలు ఉండిరి, ప్రజలలో అబద్ధ ప్రవక్తలు ఉండిరి. అటువల్లనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. అబద్ధ బోధకులు. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారట? తమ్మును కొనిన ప్రభువును విడిచిపెట్టేసి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటారు, పాతాళానికి పోవడానికి. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించడం చేస్తారు వీళ్ళు. జాగ్రత్త, ఇలాంటి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళెవరో ఇలాంటి వాడిని ఒకరిని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఏదో చెప్పేను, నా దగ్గర సాక్ష్యాధారాలతో ఉంటారు వీళ్ళు. అబద్ధ బోధల, అబద్ధ ప్రవక్తల, భిన్నాభిప్రాయాల. బైబిల్ ఎలా రాయబడిందని చెప్పాడండి దేవుడు? బైబిల్లో దేవుని వాక్యం ఎలా రాయబడిందని చెప్పాడు. ఎలా రాయబడింది? ఎక్కడుంది? పేతురు 2వ పత్రిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 బాగా వినాలి. పేతురు రాసిన 1వ పత్రిక
రెండవ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు జాగ్రత్తగా చూడాలి మీరు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుకునుట వలన బైబిలులో ఏ వాక్యం పుట్టలేదు. బైబిలు అనే ఈ పుస్తకంలో ఎవడైనా ఊహించి రాసింది కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలలో ఏది ఊహించి వ్రాయబడినది కాదు. మరి ఎలా రాయబడింది అబ్బా ఇది? మనుషులు మోషే నుండి, ఆదికాండం వ్రాసిన మోషే నుండి ప్రకటన గ్రంథం వ్రాసిన యోహాను వరకు మనుషులైన వీరు పరిశుద్ధాత్మ దేవుని వలన ప్రేరణ కలిగి దేవుడు చెబితేనే పలికారు, రాయబడింది. బైబిల్ ఎలా కలిగిందో మొదట మీరు నేర్చుకోవాలి. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరణ కలిగి రాశారు దేవుని మూలంగా. బైబిలు అందరూ రాసిన గ్రంథాలు లాంటిది కాదు. మనుషులు రాసేవాళ్ళు వేరు వేరు వారైనా ప్రేరణ ఇచ్చింది ఒకే పరిశుద్ధాత్మ దేవుడు, వ్రాయించింది ఒకే తండ్రి అయిన దేవుడు. గమనించండి. మరి ఇలాంటి బైబిల్ని విడిచిపెట్టేసి వేరే గ్రంథాలలోనికి వెళ్ళి అవి నిజమని ఒప్పుకునేవాడే దొంగ బోధకుడు. వీడు బైబిల్ వదిలేసి పక్కకెళ్ళి అంటాడు, తాము నమ్ముకొనిన ప్రభువును, ఇంత చదివారు 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం, మర్చిపోకండి వచనాలు. తమ్మును 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. మీరిద్దరు ఎలర్ట్గా ఉండాలి. మీరిద్దరును వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనం తెచ్చుకుంటారు. నాశనకరమగు బైబిల్లో లేనివి, బైబిలు చెప్పనివి భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. ఏనైనా ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద, ఎవరి వ్యక్తి? బైబిల్ను వదిలేసిన వాడు ఎవడు? భిన్నాభిప్రాయాలు చెప్పింది ఎవరు? అసలు ఏది దేవుని మాటలు అంటున్నాడు, ఏవి దేవుని మాటలు కాదంటున్నాడు? పబ్లిక్ గా రికార్డు చేసినటువంటిది మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. 1-2 సార్లు చూడాలి. మరి లైట్స్ ఆపడం అవసరం లేదు. లోపల గుండు పెట్టుకుని సున్నం బొట్లు పెట్టుకొని గాడిని దూరేసి ఆఫ్రికా ఖండాన్ని వలసెళ్ళిపోతాం. ఇది నా సవాలు. వేదాల్లో ఉన్నాడు సత్యదేవుడు, అందుకు నేను గర్విస్తున్నాను. ఆ అగ్నిదేవుడు నిరూపించగలిగితే, యేసుగాడు ఇంత కొన్ని గుర్తు చెప్పడండి అని చూపించగలిగితే నేను ఇదే కాలనీలో గుండు కొట్టుకుని గాడిని దూరవుతాను. 30 సంవత్సరాల నుండి ఇదే పిలుపు, ఇదే సవాలు, ఇదే ఛాలెంజ్, ఇదే పోరాటం. వేదములలో ఉన్నవాన్ని నేను ఆరాధిస్తున్నాను. వేదవేద్యుడే నా దేవుడు. సంధ్యము కేలగలిగెడు సామవేదము చదువరే. మీకేమర్థమైంది? వేదాలలో క్రీస్తున్నాడట. ఎక్కడున్నాడు క్రీస్తు? వేదాలలో క్రీస్తున్నాడా? అయితే బైబిల్లో ఉన్నది ఎవరు? వేదాలలో క్రీస్తుంటే, గమనించండి, వేదాలలో క్రీస్తుంటే అప్పుడు హైందవ సోదరులు ఏమంటారు? నీ బైబిల్ వదిలేసి వేదాల్లోకి వచ్చేయంటారు. చెప్పనివి భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. ఏనైనా ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద, ఎవరి వ్యక్తి? బైబిల్ను వదిలేసిన వాడు ఎవడు? భిన్నాభిప్రాయాలు చెప్పింది ఎవరు? అసలు ఏది దేవుని మాటలు అంటున్నాడు, ఏవి దేవుని మాటలు కాదంటున్నాడు? పబ్లిక్ గా రికార్డు చేసినటువంటిది మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. 1-2 సార్లు చూడాలి. మరి లైట్స్ ఆపడం అవసరం లేదు. లోపల గుండు పెట్టుకుని సున్నం బొట్లు పెట్టుకొని గాడిని దూరేసి ఆఫ్రికా ఖండాన్ని వలసెళ్ళిపోతాం. ఇది నా సవాలు. వేదాల్లో ఉన్నాడు సత్యదేవుడు, అందుకు నేను గర్విస్తున్నాను. ఆ అగ్నిదేవుడు నిరూపించగలిగితే, యేసుగాడు ఇంత కొన్ని గుర్తు చెప్పదండి అని చూపించగలిగితే నేను ఇదే కాలనీలో గుండు కొట్టుకుని గాడిని దూరవుతాను.
30 సంవత్సరాల నుండి ఇదే పిలుపు, ఇదే సవాలు, ఇదే ఛాలెంజ్, ఇదే పోరాటం. వేదములలో ఉన్నవాన్ని నేను ఆరాధిస్తున్నాను. వేదవేద్యుడు నా దేవుడు. సంధ్యమేగలిగడు సామవేదము చదువరు. మీకేమర్థమైంది? వేదాలలో క్రీస్తున్నాడట. ఎక్కడున్నాడు క్రీస్తు? వేదాలలో క్రీస్తున్నాడా? అయితే బైబిల్లో ఉన్నది ఎవరు? వేదాలలో క్రీస్తుంటే, గమనించండి, వేదాలలో క్రీస్తుంటే అప్పుడు హైందవ సోదరులు ఏమంటారు? నీ బైబిల్ వదిలేసి వేదాల్లోకి వచ్చేయంటారు. ఇతడు బైబిలులో ఉన్న యేసును ప్రకటించటం లేదు. బైబిలులోని యేసును ప్రకటిస్తే చాలు. వేదాలు అవసరమా? వేదాలు ఒకవేళ అవసరం అనుకుంటే అవి పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు పలికించగా పలికిన మాటలా? బాగా ఆలోచించండి. మీరు బైబిల్ ఎలా రాయబడిందని చదివారు మీరు? రెఫరెన్స్ 2 పేతురు 1వ అధ్యాయము 20-21 బైబిల్లో ఏం రాయబడింది? ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో బైబిలులో ఏ ప్రవచనము పుట్టలేదు. మొదట తెలుసుకోవాలి ఎవడైనా సరే, అది ఓ పీరైనా ఏ పీరైనా. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుడు ఇచ్చను బట్టి, ఇష్టాన్ని బట్టి, కోరికను బట్టి, ఆలోచన బట్టి కలగలేదు. కానీ బైబిలులో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు దేవుని మూలంగా పలికిరి అని ఉంది బైబిల్లో. ఇప్పుడు వేదాలలో క్రీస్తుంటే మళ్ళమన్నమాట, వేదాలలో ఒకవేళ తను అన్నట్టుగా క్రీస్తుంటే అవి కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవా? ఆలోచించండి. ఒకవేళ వేదాలలో క్రీస్తు ఉన్నాడు అని ఇతను అనుకుంటే, వేదాలలో క్రీస్తు ఉన్నాడు అని ఇతను అనుకుంటే, వేదాలలో క్రీస్తే కాడు, వాళ్ళకు 3,000,000 దేవతలు ఉన్నారు లోపల. వేదాల్లో వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈరోజు? 3,000,000 దేవతలు ఉన్నారు. ఆ 3,000,000 దేవతలను వదిలేసి 3,1,000,000 దేవుడైన యేసు లోపల ఉన్నాడు అని ఇతడు చెప్పడం ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. ఇంతకీ వేదం కావాలా నీకు? బైబిల్ కావాలా? వేదం కావాలని బోధిస్తున్నావా? వేదంలో ఉన్న దేవతలను, దేవుళ్ళను పూజించమని చెబుతున్నాడా? 3,000,000 దేవతల్లో ఇతను కూడా ఒకడు అని చెబుతున్నావా? యేసును ప్రకటించటానికి వేదాలలోనికి నువ్వు వెళితే వాళ్ళు ఏమంటారో తెలుసా? 3,000,000 ఆ ఒకటిని ఆపేయండి, 3,000,000 మంది మా దేవుళ్ళలోనికి రండి అంటారు. అప్పుడు ఈ పిచ్చివాడైనా ఈ ఎర్రి పీరు, ఓ పీరు ఏమైపోతాడు చెప్పండి? అసలు యేసు వేదాలు ఉన్నాడా? లేడండి, బైబిల్లో ఉన్నాడు. యేసు కావాలి అంటే బైబిల్లో ఉన్న యోహాను సువార్తను ఒకసారి చూడు. యోహాను సువార్త 20వ అధ్యాయము, జాగ్రత్తగా చూడాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31. యేసు దేవుని కుమారుడని, ఆయనే క్రీస్తు అభిషక్తుడని మీరు నమ్మునట్లు, అలా నమ్మిన మీరు ఆయన నామమందు, యేసు నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడెను. యేసును నమ్మటానికి, జీవం పొందటానికి నువ్వు చూడవలసినది బైబులు గాని వేదం కాదయ్యా వెర్రివాడా. మళ్ళా ఏమంటున్నాడు? గుండు కొట్టించుకుంటాడట, పిండి చుక్కలు పెట్టించుకుంటాడు, సున్నం బొట్లు, గాడిద మీద ఎక్కుతాడట, ఆఫ్రికాలోని ఇండియాలో తిరుగుతాడట. ఏమండి, వీడికి పిచ్చి పట్టింది, ఇతనికి పిచ్చి పట్టేసింది.
ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే 1991 ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అది బజరంగ దళ వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి ఎగనిస్ట్గా వాళ్ళ మత గ్రంథాలని అవమానపరిచి మాట్లాడినందుకు కోకట్టపల్లిలో ఉన్న ఈయన్ని ఆ నడి రోడ్డు మీద మాటు వేసి చితక్కొట్టి పళ్ళు ఓడగొట్టేశారు. అప్పటి నుంచి వాళ్ళు పళ్ళు ఓడగొట్టినప్పటి నుంచి భయపడిపోతూ నాకు చూపించాడండి, ఇవ్వండి నా పళ్ళు ఎరగొట్టేశారని భయపడిపోతూ వాళ్ళకి భజన చేయడం మొదలుపెట్టాడు. ఈయన ఒకచోటే కాదండి, కొన్ని ప్రాంతాల్లో ఇతడు సభలు పెట్టినప్పుడు బజరంగ దళ వాళ్ళు, వాళ్ళ శివసేన వాళ్ళు వాళ్ళ జెండాలు ఎర్ర జెండాలు పట్టుకొని ఇతను వేదిక మీదకి వెళ్ళి ఆ మీటింగ్లు పెట్టిన కన్వీనర్ను కొట్టి సభలను రద్దు చేస్తే ఇతడు పారిపోయి దాక్కుంటే ఆ రోజు ఈ ఇష్యూ అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఇష్యూ అసెంబ్లీ వరకు వచ్చి రగడ జరిగింది. ఎందుకంటే ఇతడు హిందువుల విరోధిగా ఒకనాడు తన అవతారాన్ని ప్రారంభించి తర్వాత వాళ్ళు చితక్కొట్టిన తర్వాత హిందువులు దోస్తీగా మారిపోయి మా క్రీస్తు మీ వేదాలలో కూడా ఉన్నాడని ప్లేటి ఫిరాయించి ఒక కరపత్రాన్ని ముద్రించాడు. ఆ కరపత్రం నేను హిందువులు కావాలనుకుంటున్నానని ఒక కరపత్రం రాశాడు. అంటే ఇప్పుడు మీరు ఈ గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో 9 వచనం చూస్తే మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన పక్షమందు, మీరు అంగీకరించిన సువార్తగాక బైబిలు గాక యేసు వేదాలలో ఉన్నాడని మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన పక్షమందు వాడు శాపగ్రస్తుడవునుగాక. చూడండి బైబిల్ ఎంత ఖచ్చితంగా ఉందో. అసలు బైబిలే తిన్నగా రాదు, తనకి బైబిలే సరిగ్గా రాదు. ఒక బైబిల్ రానివాడు ఎంత దారుణంగా వేదాలలో క్రీస్తున్నాడని, లేకపోతే నేను గుండు కొట్టించుకుని పిండి చుక్కలు ఎత్తించుకుంటానని ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో మీరు విన్నారు. ఇలాంటి దొంగ బోధకులు, దొంగ ప్రవక్త అని కూడా పేరెట్టుకున్నాడు. ప్రవక్తట. ఈ ప్రవక్తకి 2012 డిసెంబర్ యుగాంతం కాదు అని మనం అనక ముందు ఎందుకు అనలేదు ఈ ప్రవక్త? భవిష్యత్తు చెప్పాలి కదా ఈ ప్రవక్త. ప్రజలలో ఉన్న దొంగ ప్రవక్తలలో ఇతడొకడు. గమనించాలి. కనుక 10వ వచనంలో పౌలు అంటాడు, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటున్నాడు, నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, వేదాలలో క్రీస్తున్నాడని హిందువులు దయను సంపాదించుకొని చూచుచున్నాడా? చూడాలి మీరు బైబిల్. వేదాలలో క్రీస్తున్నాడని హిందువుల దయను సంపాదించుకొని చూచుచున్నాడా? పౌలు అంటున్నాడు, ఒకవేళ వేదాలలో క్రీస్తున్నాడని ఒకవేళ నేను చెబితే నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? హిందువులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోడు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. బైబిలులో క్రీస్తున్నాడని బైబిలే చెబితే బైబిల్ చెప్పనిది వేదాలలో క్రీస్తున్నాడని నువ్వు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి హైందవ సోదరుల మనోభావాలను దెబ్బతీసే ఈ తప్పుడు మాటలు వేదాలలో క్రీస్తు అని ఎక్కడైనా బైబిల్లో ఉందండి. పేరు లేదు, ఊరు లేదు, ఏదో ఒక శ్లోకాన్ని చదువుకొని దాన్ని తప్పుగా అన్వయించి వేదాలలో క్రీస్తున్నాడని, గుండు కొట్టించుకుంటానని, పిండి చుక్కలు పెట్టుకుంటానని, గాడిద మీద హైదరాబాదు ఊరేగుతానని, ఆఫ్రికా పారిపోతానని చెప్పింది ఇప్పుడు మీరు చూశారు. మళ్ళా రిపీట్ చేయండి నా క్లిప్పింగ్. ప్రతింటికి వేదాలు పంచిపెట్టాలనేది నా దర్శనం, నా ధ్యేయం, నా ఆశయం, నా గురి. ఒకనాటికి దేవుడు నాకు డబ్బులు ఇస్తే, దేవుడు కానీ డబ్బులు ఇస్తే ప్రతి ఇంటికి వేదాలు పంచుతాడట, బైబిల్ కాదు.
ఇతనికి దేవుడు కానీ డబ్బులు ఇస్తే ఏంటి ఆడ వేదాలు పంచుతాడట. ఏమంటే ఇదేమని హాస్యాస్పదంగా లేదా? పిచ్చెక్కింది కదండి. బైబిలులో దేనిని కలపకూడదు, బైబిల్ నుండి దేనిని తీసివేయకూడదని బైబిలుకున్న ప్రాముఖ్యతను విడిచిపెట్టి బైబిలులో ఉన్న అర్థం కాని వెర్రివాడు వేదాలను కలిపేసి దేవుడు డబ్బులు ఇస్తే వేదాలు కొని ప్రతి ఇంటికి పంచుతాడట. కమాన్ రిపీట్ దట్ వర్డ్. నా ధ్యేయం, నా ఆశయం, నా గురి, ఒకనాటికి దేవుడు నాకు డబ్బులు ఇస్తే భారతదేశంలో ప్రతి కుటుంబానికి నేను వేదాలు పంచి పెడతాను. పిచ్చివాడేనా? జాగ్రత్తగా వినాలి. నెట్ చూస్తున్న ప్రియులైన పిల్లలందరూ దీన్ని డౌన్లోడ్ చేసి ప్రతి ఇంటికి ప్రతి క్రైస్తవుని ఇంటికి ఇది ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఇతడు క్రైస్తవుడు కాడు, వీడే క్రీస్తు విరోధి. దేవుని ముసుగులో దేవుని సేవకుడిని చెప్పుకుంటూ అమాయక జనాన్ని మోసగిస్తూ హిందువులలో హిందువుడుగా మారిపోయి డబ్బుంటే వేదాలు పంచి పెడతానని దేశమంతా చూడండి. మరి దేవుడు ఇవ్వాల డబ్బు ఎన్ని కోట్లు ఇవ్వాలా? 110 కోట్లు ప్రజలు ఉన్నారండి అనుకున్న. 120 కోట్లు అనుకోండి. 120 కోట్ల మంది ప్రజలకు ఏమండి వేదం ₹1 ఇచ్చిన 120 కోట్లు అవుద్దండి. వేదం అనే ఒక పుస్తకాన్ని పాపం హిందువులు నమ్ముకున్న వాళ్ళ గ్రంథాన్ని ₹1 అన్న 120 కోట్లు వీడికి దేవుడు ఇవ్వాలట, అప్పుడు వేదాలు పంచుతాడట. అని ఆలోచించండి దేవుని పిల్లలారా. మతదోడు చేసే అవసరం లేదు, అన్ని వేదాల్లో ఉంటాయి. చూశాను, చదివాను, నిరూపిస్తాను. వేదలు గుండు కొట్టుకొని సున్నం బొట్లు పెట్టుకొని గార్డెన్ ఊరేగి ఆశగా దండాన్ని వాళ్ళ చెల్లిపోతాను. ఇది నా సవాలు. వేదాల్లో ఉన్నాడు సవాలట. సత్యదేవుడు, అందుకు నేను గర్విస్తున్నాను. ఆ అగ్నిదేవుడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు హిందువులను ఎలా మోసం చేశాడో చూశారు. ఇప్పుడు ఇస్లాం వాళ్ళని ఎలా మోసం చేస్తున్నాడో చూస్తారు. ఇప్పుడు మీరు ఇస్లాం వాళ్ళని ఎలా మోసం చేస్తున్నాడు. అందుకే రంజిత్ ఓఫీర్ అంటాడు, నేను రంజిత్ ఎర్రపీర్ అంటాను. ఎందుకంటే ఇప్పుడు హిందువులను ఎలా మోసం చేశాడో చూశారు. ఇప్పుడు ఇస్లాం వాళ్ళని ఎలా మోసం చేస్తున్నాడో చూస్తారు. ఇప్పుడు మీరు ఇస్లాం వాళ్ళని ఎలా మోసం చేస్తున్నాడు. అందుకే రంజిత్ ఓఫీర్ అంటాడు, నేను రంజిత్ ఎర్రపీర్ అంటాను. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడో ఇతనికి తెలీదు. 1991లో ఒక దైవ సేవకుడు అబద్ధం ఆడకూడదు, కానీ అబద్ధాలు ఆడతాడండి. విపరీతంగా అబద్ధాలు ఆడతాడు ఓఫీరు. ఒక క్రైస్తవుడు అబద్ధాలు ఆడకూడదండి. బాలానగర్లో ఉన్నటువంటి హెచ్ఈఎల్ కమ్యూనిటీ హాల్లో బైబిల్ రీసెర్చ్ సెమినార్ 1991, 92 ఆ సంవత్సరాల్లో బైబిల్ రీసెర్చ్ సెమినార్ అనేది హెచ్ఈఎల్ కమ్యూనిటీ హాల్లో ఆ రీసెర్చ్ సెంటర్ నడుపుతున్నప్పుడు ఒక చిన్న బెడ్షీట్ బ్యాగులో పెట్టుకొని కుర్చీలో కూర్చున్న నా కాళ్ళ ముందు బెడ్షీట్ వేసుకొని మోకాళ్ళుని బైబిల్ ఇలా విప్పి 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రశ్న అడిగాడండి. మళ్ళా చెప్తాను ఈ సీను. ఇలా మాట్లాడతాడనుకుంటే ఆ రోజే ఫోటో తీసి ఉంచేవాడిని, కానీ ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నాడు బాగా. ఆ కమ్యూనిటీ హాల్లో నా కాళ్ళ ముందు బెడ్షీట్ వేసుకొని, ఏమంటే నేను దైవ సేవకుని అబద్ధం ఆడటం లేదు, దేవుడు నేను తప్పు మాట్లాడితే దేవుడు నాకు నరకాన్ని ఇవ్వాలి, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉంది బైబిల్లో. మీకు ఒక నిజం చెప్తాను, ఆ రోజు జరిగిన నిజం. నా కాళ్ళ ముందు బెడ్షీట్ వేసుకొని ప్రకటన గ్రంథం తీసి మోకాళ్ళుని, అయ్యగారు నాకు దీని మీద సందేహం ఉంది తీర్చండి అని అడిగి నివృత్తి చేసుకొని ఇతడు మరికొద్ది కాలానికి బిహెచ్ఈఎల్ హైదరాబాద్ గ్రౌండ్లో 3 రోజులు మీటింగులు పెట్టాడు. నేనే స్పీకర్ని, అతడి కన్వీనరు. ఇప్పుడు నా మీద తిరుగుబావుట ఎగరేశాడు. ఆలోచించండి అట ఎంత చిన్నోడు, చాలా చిన్నోడు. నా దగ్గర యుగాంతం అనే పుస్తకాన్ని రాసి నాకు చూపించి, అయ్యా ఈ పుస్తకం సంగతి చెప్పండి, హైదరాబాద్ ఉన్న కాపర్లు అందరూ దీన్ని బ్యాన్ చేశారు, చదవద్దు అని చెప్తున్నారు, మీరు చెప్పండి దీని మీద. అంటే ఈ పుస్తకం అంతా పచ్చి తప్పు,
పచ్చి తప్పులు. యుగాంతం గురించి రాశాడు పుస్తకాన్ని. దేవుని పిల్లలారా గమనించండి, ఇలాంటి అబద్ధ బోధకులు అన్నాడు. అందుకే ఆ రోజు అబద్ధ బోధకులు వీళ్ళు. వెరీ గుడ్. ఇప్పుడు నాతో పోటీ పడ్డానికి చాలా కంగారు పడిపోతున్నాడండి. ఏంటి నన్ను ఓడించేసి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. కానీ వీధిలో ఓడిపోయినవాడు, వీధిలో ఒక సామాన్యుల చేతిలో ఓడిపోయినవాడు మహాపర్వతంతో ఢీకోవడం ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. ఎవరితో ఓడిపోయాడో, ఎలా ఓడిపోయాడో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడాలి. This is a debate between a Muslim and a Muslim. ఈ డిబేటు ఒక ముస్లింకి మరొక ముస్లింకి, లైట్ ఆఫ్ అయినా ఈ డిబేటు ఒక ముస్లింకి మరొక ముస్లింకి అంటున్నాడు. అంటే ఇతడు ముస్లిమా? ఇతడు మళ్ళీ రిపీట్ చేయండి అన్నమాట. This is a debate between a Muslim and a Muslim. అది ఒక ముస్లింకి మరొక ముస్లింకి మధ్య జరుగుతున్న డిబేట్ అట. ఈ డిబేట్ అట చూడండి ఇప్పుడు. Because I consider myself a Muslim. చప్పట్లు ఎవరు కూడా అనుకున్నారు? క్రైస్తవులు కాదు. ఈ చప్పట్లు కొట్టింది క్రైస్తవులు కాదు. ఆ రోజు ఆ డిబేట్లో ఉన్నదంతా ఇస్లాం సోదరులు. ఇస్లాం సోదరుల మధ్యకి పోటీకి వచ్చాడు. ఇస్లాం సోదరుల మధ్యకి పోటీకి వచ్చాడు. అని పిలిస్తే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎర్రపీరు అని పేరు పెట్టాను కదా. వెళ్ళిపోతాడు వెనక ముందు చూడటం. వెళ్ళిపోయిన తర్వాత ఒక ముస్లింకి మరొక ముస్లింకి, నేను ముస్లింని అంటున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి ఇందాకేమన్నాడు? నేను హిందువుని అన్నాడు. వేదాల్లో క్రీస్తు అన్నాడు. వీళ్ళ మధ్యకి వచ్చాడు. వీళ్ళ మధ్యకి వచ్చి ఏమంటున్నాడు? నేను ముస్లింని అంటున్నాడు. ఎందుకంటే చిత కొట్టేస్తారని భయం, రాళ్ళతో కొడతారన్న భయం, ఏమైనా చేయగలరన్న భయం. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి సీను. Because I consider myself a Muslim too. చూసారా? మళ్ళా చెప్పలు పెట్టారు. Thank you. వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాడు చెప్పలు పెట్టేవాడికి. నేను కూడా ముస్లింనే ఏమన్నాడు? మళ్ళీ ఇప్పుడు పెట్టాడాన్ని. I consider myself a Muslim too. అది నేను కూడా ముస్లింనే అన్నందుకు ప్రజలు ఏం చేశారు? Thank you. తప్పని కూడా థ్యాంక్ యూ అంటాను. నేను పిచ్చి పెట్టిందా? అందుకే వెర్రిపీరు అన్నాను. ఇలాంటి వాడు నాకు తగునా? నా పాద ధూళికి కూడా సరిపోడు. I'm a Muslim. Abraham was willing to offer his son. చూసారా? నేను కూడా ముస్లింనే ఒప్పేసుకున్నాడు. నేను కూడా మీకు రిపీట్ చేయనా? Thank you. I'm a Muslim. Abraham. నేను ముస్లింని ఒప్పేసుకున్నాడా? ఇంతకీ వీడు క్రైస్తవుడా ముస్లిమా? మీరు చెప్పండి. వీడు క్రైస్తవ బోధకుడా ఇస్లాం బోధకుడా? క్రైస్తవుల మధ్యకెళ్ళి క్రైస్తవుల బోధకుడిని పులివేషం వేశాడు. హిందువుల మధ్యకెళ్ళి వేదాలలో క్రీస్తుని ముసుగేశాడు. ఇస్లాం వారి మధ్యకెళ్ళి నేను ఇస్లాం వాడినని ముస్లింనని ముసుగు వేశాడు. జాగ్రత్త. నెట్ట వీక్షిస్తున్న ప్రపంచ దేశాలలోని క్రైస్తవ సోదర సోదరీమణులారా, ఈ దొంగ బోధకుడిని ఎవరెవరైతే నమ్ముతున్నారో, ఇతడు నిజమైన బోధకుడిని ఎందరైతే ఇతనికి పైసలు పంపడం కానీ, ఇతని చేత ప్రార్థనలు చేయించుకోవడం కానీ, ఇతని వెంట శిష్యులు డిసైపుల్స్ అని చెప్పుకున్నవారు కానీ, బహుపరాక్ ఇలాంటి దొంగలు క్రైస్తవ్యంలో ఉన్నారు. నెక్స్ట్. Was willing to offer his son. So he was a Muslim. అబ్రహాము కూడా ముస్లిం అట. బాగా విన్నారా? అబ్రహాం ముస్లిమా? అబ్రహాము హెబ్రీయుడా? బాగా వినాలి బైబిల్లో. అబ్రహాము హెబ్రీయుడా ముస్లిమా? ఇస్లాం ఎప్పుడు వచ్చింది? అబ్రహాము హాగరును చేసుకున్న తరువాత శారా ప్రోద్బలంతో హాగర్ను దాసిని చేసుకున్న తర్వాత ఆ దాసికి పుట్టినవాడు ఇష్మాయేల్ అయితే, ఆ ఇష్మాయేలు నుంచి వచ్చిన వారు ఇష్మాయేలీయులు ముస్లిములైతే, ఏమండి ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని దేవుడు చెబితే, శారాయికి పుట్టిన ఇస్సాకు వలనైనది నీ సంతానమని దేవుడు చెబితే, ఆ ఇస్సాకు అబ్రహాముకు పుడితే, అబ్రహాము హెబ్రీయుడైతే
అబ్రహాము కూడా ముస్లిం అని చెప్తున్నాడు. ఎంత దారుణం చూసారా! బైబిల్ విరోధి వీడు, బైబిల్ విరోధి. బైబిల్లో ఎక్కడైనా అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము ముస్లిం అనే మాట చూపిస్తాడా ఎవడైనా ఈ ప్రపంచంలో? ఎవడైనా ఈ ప్రపంచంలో ఈ వెర్రిపీరు తప్ప. అబ్రహాము కల్దీ దేశంలోని కల్దీయన్. భారతదేశంలో పుట్టినందుకు భారతీయులు అనిపించుకుంటున్నాం, క్రీస్తు నమ్మినందుకు క్రైస్తవులు అనిపించుకుంటున్నాం. విశాఖపట్నంలో ఉన్నందుకు లేదా ఆంధ్రాలో ఉన్నందుకు ఆంధ్రలో అనిపించుకుంటున్నాం. బాగా వినండి, అబ్రహాము కల్దీ దేశం నుండి వచ్చిన హెబ్రీయుడు. పౌలు అంటాడు, నేను వారి హెబ్రీయులా? నువ్వు హెబ్రీయుడనే అన్నాడు. ఎందుకంటే అబ్రహాము సంతానము కనుక. ఒకవేళ అబ్రహాము ఇష్మాయిలీడైతే నేను ముస్లిం అంటాడు పౌలు కూడా. బైబిల్లో ఎక్కడా లేని మాటలను ఇదిగో ఇన్ని వేల మంది కూర్చున్న ఇస్లాం సోదరుల మధ్య పన్నులు తింటానన్న భయంతో వీడు చేసే వెర్రి మాటలు మీరు వినండి. ఎందుకు పట్టప్ప చెబుతానంటే ప్రపంచానికి, ఇంతవరకు పోనీలే చిన్నవాడు నన్ను పిలిచి సభలో పెట్టాడు, నా దగ్గర వాక్యం నేర్చుకున్నాడని క్షమించి విడిచిపెట్టిన ఇతడు రెచ్చిపోతున్నాడు. దినకరణ పట్టప్ప చెప్పాను మీకు, బెన్నహిన్ని పట్టప్పగించాను మీకు, ప్రపంచ శాస్త్రవేత్తలను పట్టప్పగించాను మీకు. ఇప్పుడు ఇదిగో ఎర్ర పీరును అప్పగిస్తున్నాను మీ చేతులకి. తొక్కుతారో, నిలబెడతారో, మాట వింటారో, అతన్ని సరి చేస్తారో మీ చేతులకు అప్పగిస్తున్నాను. కమాన్, మిగ చూద్దాం మళ్ళా బిట్టు. Abraham was willing to offer his son, so he was a Muslim. Abraham was willing to offer his son, so he was a Muslim. అబ్రహాం ఇష్టపడ్డాడు కుమారుడిని ఇవ్వడానికి, అందుకే అతను ముస్లిం. తర్వాత Bible says Jesus also was totally submissive to God's will. He came to do God's will, so Jesus also was a Muslim. అది యేసుక్రీస్తు ఎవరట? ముస్లిమా? వేదాలలో ఉన్నందుకు హిందూ, వేదాలలో ఉన్నందుకు హిందూ, ఖురాన్లో ఉన్నాడని చెప్పుకుంటూ ముస్లిం, బైబిల్లో ఉన్నందుకు ఇజ్రాయెల్, యూద మతస్థుడు. ఏమంటే వీడికైనా పిచ్చి పట్టిందండి? యేసుక్రీస్తు ముస్లిమా? ఎవడైనా నువ్వు క్రీస్తును ధరించుకుంటే అతడు క్రైస్తవుడు. యూదుడని గ్రీసు దేశ లైసాచేనా ఎక్కడ నుంచి గలతి పత్రిక. ఇలాంటి మూర్ఖుల గురించి ఆనాడు పౌలు, ఇలాంటి బుద్ధిహీనుల గురించి ఆనాడు పౌలు వ్రాయించాడు ఈ మాటలు. 3వ అధ్యాయం గలతి పత్రిక 27వ వచనం. గలతి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు. యూదులలో నుంచి వచ్చిన యేసుక్రీస్తును నమ్మిన నువ్వు యూదుడు అనిపించుకోకూడదు అంటున్నాడు ఇక్కడ. యూదులలో నుంచి వచ్చిన యేసు యూద జాతిలో పుట్టాడు. యూద జాతిలో పుట్టిన యేసుది యూద జాతి కనుక నేను యూదుడనని మిమ్మల్ని అనొద్దంటున్నాడు. ఇందులో యూదుడని, గ్రీసు దేశానికి చెందిన వాడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. అందరూ యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు. వాళ్ళే క్రిస్టియన్స్. లైట్స్ ఆఫ్ అండి, చూడండి. So Jesus also was a Muslim. యేసుక్రీస్తు ముస్లిం. అందుకే 10 సార్లు చూపిస్తున్నామండి ఇది. He came to do God's will, so Jesus also was a Muslim. Jesus also was a Muslim. Jesus also was a Muslim. I appreciate it and I confess it. చాలా చప్పట్లు కొడుతున్నారు. ఎర్ర పేరు నుంచి చప్పట్లు కొడుతున్నారు. ఈడేటి ఇలాగ మాట్లాడేస్తున్నాడు ఇక్కడికి వచ్చి, ఎంత చోటదర్థం అయిపోయాడని. ఈడేటి ఇక్కడికి వచ్చి చవటదర్థం అయిపోయాడు. యేసు గొప్పతనాన్ని చెప్పవలసిన ఇతడు యేసుక్రీస్తు కూడా ముస్లిం అని, అబ్రహాము కూడా ముస్లిం అని, కడప వీడు కూడా ముస్లిం అని ఒప్పేసుకున్నాడు అక్కడికి వెళ్ళి. ఎంత సిగ్గుకరం అండి. మీరు మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నారా? నేను మనుషులను సంతోషపెట్టుకోరు వాడనైతే
నేనెన్నటికి నీ క్రీస్తు దాసుడును కాకపోవుదును. నెక్స్ట్ బిట్. And I tell all my Christian brothers and sisters, మళ్ళా క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాడు. పిచ్చి పెట్టేసిందండి. పిచ్చోడు ఏం మాట్లాడతాడు? ఒకసారి ఒకటి మాట్లాడతాడు, మరోసారి మాట మాట్లాడతాడు. if you want to be a real Christian, you also have to be a real Muslim. అది నిజమైన క్రైస్తవుడు నిజమైన ముస్లిం అట. ఏమండి వీడు మాటలు చూసారా? నిజమైన క్రైస్తవుడట నిజమైన ముస్లిం. పదండి క్రైస్తవ సోదర సోదరి ఉన్నారా, మీరందరూ మసీదులకు పదండి. మనకెందుకు ఇక చర్చలు మన మొహానికి, మనకెందుకు ఆరాధనలు, మనకెందుకు బైబుల్? ఆ బైబుల్ నా గుడిలో పడేసి, ఆ బైబుల్లో గుడిలో పడేసి పదండి మనం అందరూ దగ్గరలో ఉన్న మసీదులకు పోదాం. ఇలాంటి దొంగవాడు క్రైస్తవులలో చీడ పురుగుగా ప్రవేశించిన పిరికి పంద ఈ వెర్రి పీరు. భిన్నాభిప్రాయాలు నాశనము చేయటానికి కిందకు చదువుకున్నారు. ప్రజలను నాశనం చేయడానికి భిన్నాభిప్రాయాలు బోధిస్తారట. కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇలాంటి పిచ్చివాడని కథలు ఉన్నవారిని ఏమనాలి? వాళ్ళంతా పిచ్చి మంద, వెర్రి దద్దమ్మలు. ఇలాంటి వెర్రివాడు వెనుకున్నారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెడుతున్నారు. రౌడీ మూకలను తయారు చేశాడు ఇతడు. ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ గొడవలు చేయించడం మొదలు పెడుతున్నాడు. నెక్స్ట్, You want to be a real Christian, you also have to be a real Muslim. Thank you. And in the Holy Quran, పరిశుద్ధ ఖురాన్ అట. బైబిల్ పరిశుద్ధం అని దేవుడు చెప్తే ఒక క్రైస్తవుడిని చెప్పుకున్న ఇతను అలా మధ్యకెళ్ళి ఏమంటున్నాడు? హోలీ ఖురాన్. మరి ఖురాన్ హోలీ అయినప్పుడు బైబిల్ ఎందుకు నాయన? అది పట్టుకో. రెండింటిని పట్టుకుంటావా? డబుల్ గేమ్ ఆడతావా? in the glorious Quran, in the glorious Quran, in the glorious Quran, If you believe Quran to be the word of God, ahlan wa sahlan, I will invite you to come forward. Preach the shahada la ilaha illallah Muhammadur Rasulullah. ఏమన్నాడో తెలుసా? నువ్వు ఖురాన్ హోలీ అని ఒప్పుకున్నావు గనుక, నువ్వు ఖురాన్ని హోలీ పరిశుద్ధ గ్రంథం అని ఒప్పుకున్నావు గనక నమాజ్ చేసే ఈవేళ నుంచి అన్నాడు. ఇప్పుడు చెప్పారు కదా ఎలాగ నమాజ్ చేయమన్నాడు. మళ్ళా వినండి. in the glorious Quran, in the glorious Quran, If you believe Quran to be the word of God, ahlan wa sahlan, I will invite you to come forward. Preach the shahada la ilaha illallah Muhammadur Rasulullah. ఖురాన్ని హోలీ అని ఒప్పుకున్నావు గనుక ఈ వేళ నుంచి ఖురాన్ దేవుని మాటలను ఒప్పుకున్నావు. ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి ఆయన మాట్లాడుతున్నాడు, దేవుని మాటలను ఒప్పుకున్నాడు. అంటే ఈ పోటీ ఏంటంటే ఈ పోటీలో వాళ్ళిద్దరి మధ్య జరిగింది. బైబిల్ దేవుని మాటలు గల పుస్తకమా, ఖురాన్ దేవుని మాటలు గల పుస్తకమా? బైబిల్ దేవుని మాటలు గల పుస్తకమా, ఖురాన్ దేవుని మాటలు గల పుస్తకమా? ఇది వీళ్ళ మధ్య జరిగే పోటీ. ఈ పోటీలో సంజీ తోఫీర్ ఎవరు ఒప్పేసుకున్నాడు? హోలీ ఖురాన్ అని ఒప్పేసుకున్నాడు. అబ్రహాం ముస్లిం అన్నాడు, యేసు ముస్లిం అన్నాడు, అతడు ముస్లింలను ఒప్పుకున్నాడు, క్రైస్తవులంతా ముస్లింలను ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్నందుకు ఏమని అంటున్నాడు చూడండి. Quran to be the word of God, ahlan wa sahlan, I will invite you to come forward. Preach the shahada la ilaha illallah Muhammadur Rasulullah. ఇవాళ ఆహ్వానిస్తున్నాను, ఇవాళ నుంచి నమాజ్ చేసేరా బిడ్డ అన్నాడు. ఏంటండి ఈ మాట? అంటే చాలా సిగ్గుగా ఉంది కదా మనందరికీ. మీ అందరి సిగ్గును తీసేయడానికి, మీ అందరి నీరసాన్ని తీసేయడానికి జైశాలి పాట ఇప్పుడు వినాలి మీరు. మళ్ళా వేడి పుట్టిస్తాను మీకు, వేడి పుట్టించాలి. మళ్ళీ అతని గురించి ఇంకా ఉంది స్టోరీ. మీరు కంగారు పడకండి. ఈ పాట చూడండి. మీ వెనక జైశాలి ఎంతటి వాడో చూడండి, ఈ ఎర్రిపీరు ఎంతటి వాడో చూడండి. మగధనమున్న బైబిల్ కాదన్న మగాడిని తొడపెట్టి ఛాలెంజ్ చేసి తెలుసుకున్నాను. ఎవడైనా ప్రపంచంలో విశ్వం దేవుని సృష్టి కాదని చెప్పేవాడెవడితోనైనా వాదించి ఓడించి దేవుడున్నాడు జాగ్రత్తని నిరూపించుటకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్
ఎప్పటికీ సిద్ధం. ఇది దేవుని తరఫున మా యుద్ధం. దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త. క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. నన్ను చాలా మంది హెచ్చరించాలి పోలీసుల ద్వారా అనుకుంటున్నారు. ఖచ్చితంగా వేదిక మీద చెబుతున్నాను. పోలీసు వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ, బైబిల్లో రాయబడిన చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఎవరికి తల దంచడు పీడి సుందరరావు సింహం. బైబిల్లో ఉన్నది చెప్పొద్దు, వాళ్ళని హారం చేయొద్దు, వాళ్ళని గాయపరచొద్దని అధికారం ఎవరికి లేదు. బైబిల్లో ఉన్నది చెప్పాలి. నేను నీకు ఒకవేళ అధికారం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. ఐ డోంట్ కేర్. సృష్టి చేసింది దేవుడే, దానికదే ఏది రావుడే. సృష్టిలోని అనుగడవు చేసింది దేవాది దేవుడే. సృష్టి చేసింది దేవుడే, దానికది ఏది రావుడే. బస్ నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్. ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్ నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్. ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్ నడిపేది, బండి నడిపేది, ఓడ నడిపేది, ఫ్లైట్ నడిపేది, భూమి మీద నడిపేవన్నీ నరుడే. సూర్య చంద్ర నక్షత్రములన్నీ, భూమి మీద ఈ కాలములన్నీ, గ్రహాలన్నీ నడిపిస్తుంది దేవుడే. గాలిని చూడగలవా, అది లేదని చెప్పగలవా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త. క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. బైబిల్ జోలికొస్తే ఊరుకోడు పీడి సుందర్రావు. ఇంకెవరు జోలికి పోతావో నీ చేతనైతే పో. ప్రపంచ శాస్త్రవేత్తలను ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. చెప్పిన హకిన్స్ గురించి, వాడి గురించి పనికి మాలిన మీడియా ఆకాశం అంతా వాడి గురించి ఎత్తి దేవుడు లేడు అని చెప్తుందండి మీడియా. నరుని చేసింది దేవుడే, వానరుని నిండిగా దేవుడే. మనిషిలోని అనుగణము చేసింది దేవాది దేవుడే. నరుని చేసింది దేవుడే, వానరుని నిండిగా దేవుడే. మనిషిలోని అనుగణము చేసింది దేవాది దేవుడే. విత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఎవరికంటే మరి ఎవరు ఉందో చెబుతాను నువ్వు తెలుసుకో. చెట్టు ముందే, కోడి ముందే, నిన్ను కన్న నీ తండ్రి ముందే. ఇప్పుడైనా నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో. నీ తండ్రిని నమ్మలేదా? అది నమ్మకం నీకు కాదా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త. జయశాలి ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త. క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. ఆ
ఆలోచించారా? గాలిపోయి ఉంటుందని మళ్ళీ గాలి కొట్టని పాడుతాం మీకు. మనం ఎప్పుడు పైన ఉన్నవాళ్ళు చిన్నవారమే. ఇలాంటి పిచ్చి కోతలు కూసిన పిచ్చి కుక్కలకు మనం భయపడకూడదు. పిచ్చెక్కింది. ఒక మంచి రిఫరెన్స్ చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2:29. రోమిలికి రాసిన పత్రిక 2:29. గబగబా రోమిలికి రాసిన పత్రిక 2:29. నెక్స్ట్, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వల్ల కలిగినది కాదు. ఇది మన పాయింట్ కిందకు వస్తాం చూడండి. ఇప్పుడు చదువుతాడు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలన కలగాలి మెప్పు అనేది. మనుష్యుల దయను సంపాదించుకొని చూసుకోకూడదు, దేవుని వలన మెప్పు సంపాదించాలి. దేవుని కొరకు ఎంతమందితో యుద్ధం చేస్తున్నానో మీకు తెలుసు. చిన్నోడు వీడితో నాకేంటని ఇంతకాలం ఊరుకున్నాను, కానీ రెచ్చిపోతున్నాడు బాగా. మరి తీయాలిగా, బయటికి లాగాలి ఇలాంటి వాళ్ళని. అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త, అబద్ధ అపోస్తులను పేరెట్టేసుకున్నాడు. అపోస్తులను పేరెట్టేసుకున్నాడు ఒక పక్క, ప్రవక్తలని పేరు పెట్టుకున్నాడు ఒక పక్క, అసలైన జయశాలని రాసుకున్నాడు ఒకసారి. అసలైన జయశాల అంటే ఒక జయశాల ఉన్నాడని ఒప్పుకున్నాడు, అంతే కదా. ఈ దొంగలందరూ పులిని చూసి నక్కలు వాతలు వేసుకున్నాయట. పులికి భలేగా ఉన్నాయి చార్లు, కలర్ఫుల్గా, ఎల్లోగా, వైట్గా, బ్లాక్గా. నాకు కూడా ఉంటే బాగుందని నక్క వాతలు పెట్టుకొని పుళ్ళైపోయి చచ్చిపోయిందట బాధపడలేక. అదే ఈ ఎర్రపీరు చివరి దశ. అందుకే కొడుతున్నాను అగ్ని బాణాన్ని. ఇంతకాలం దయదలచి ఊరుకున్నాను, కానీ రెచ్చిపోతున్నాడు. రౌడీ మూకలను తయారు చేసి మన సభలు ఎక్కడెక్కడ పెడుతున్నామో అక్కడికి అల్లరికి పంపుతున్నాడు. కరపత్రాలు, తప్పుడు కరపత్రాలు పంచుతున్నాడు. వీడియోలో సవాల్ చేస్తే నేను రాలేదని. ఒక మాట చెప్తానండి నేను. డిస్ట్రిక్ట్ క్రికెట్ ప్లేయరు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్తో ఆడతాడు ఎక్కడైనా? డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ప్లేయరు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ టీంలోకి వెళ్తాడా? ఒక జిల్లాలో హైదరాబాదులో కుక్క సాగు చచ్చాడు ఇద్దరు చేతుల్లో. ఇద్దరు ఇస్లాం సోదరులు, చిన్నపిల్లలు అంటాడు. వీళ్ళిద్దరికీ గురువు ఎవరంటే జకీర్ నాయక్ కిందకు పాటలో చూశారు. ఈ జకీర్ నాయక్ గురువు ఎవరో తెలుసా? అహ్మద్ దీదాత్, డర్బన్ సిటీ ఇస్లామిక్ ప్రొపగేషన్ ఇంటర్నేషనల్ సెంటర్ పీఠాధిపతి అహ్మద్ దీదాత్, సౌత్ ఆఫ్రికా డర్బన్ సిటీలో. ఆ సింహాన్ని కొట్టిన సింహం ఇది. ఈ సింహంతో హైదరాబాద్లో ఉన్న ఒక చిన్న ఇస్లాం సోదరుడి చేతిలో ఓడిపోయిన ఈ ఎర్రపీరు, ఈ పిల్లి పిల్ల సింహాన్ని పిలుస్తున్నాడు. నేను సింహ గర్జన అని రాస్తే వీడు సింహ నాదం అని రాశాడు. ఏమంటే సింహం నాదం చేస్తాడు, ఊతుందా? అది కనీస జ్ఞానం లేనివాడండి, కనీస జ్ఞానం లేనివాడు. అంటే నన్ను చూసి వాతలు పెట్టుకుంటున్నానండి. నేను చేశానంటే అసలైన చేశాలి, నేను సింహ గర్జన అంటే సింహనాదం, లేదా పిల్లి కోట. ఇస్లాం సోదరులంతా వాళ్ళ వాడికి గెలిచారని చప్పట్లు కొడితే థ్యాంక్ యూ అలోమని ఏడాలండి వాడు అక్కడ కూర్చొని. ఒక పోటీలో అండి విన్ని బైబిల్ అనే మాట బైబిల్లో ఉందా? బైబిల్ అనే మాట బైబిల్లో ఉందా? ఒకరు ఉంటే చూపించు. ఈ బెట్ మన ఇద్దరి మధ్య, ఈ ఛాలెంజ్ లైఫ్ లాంగ్ అన్నాడు. నువ్వు బతికినంత కాలం ఈ సవాళ్ళకి విడిచిపెడుతున్నాను అన్నాడు ఇస్లాం సోదరుడు. చూడండి, లైఫ్ ఆఫ్ అండి ఇది. If you believe Quran to be the word of God, ahlan wa sahlan, I will invite you to come forward. Preach the shahada la ilaha illallah Muhammadur Rasulullah. Many Muslim scholars
the great Ahmad Deedat, గ్రేట్ అహ్మద్ దీదార్ చూడండి, నా చేతిలో ఊడిపోయినండి. క్రీస్తు సిలువ వేయబడలేదు అన్నవాడిని గమనించారా? దీదాత్కి నాకు మధ్య జరిగిన పోటీ ఏంటో తెలుసా? క్రీస్తు సిలువ వేయబడలేదని అతడు, క్రీస్తు సిలువ వేయబడ్డాడని నేను. 6/6/1995 PWD గ్రౌండ్ విజయవాడ. క్రీస్తు సిలువ వేయబడ్డాడని నేను, క్రీస్తు సిలువ వేయబడలేదని తప్పుడు, యేసును తప్పుడుగా. యేసు సిలువ వేయబడిపోతే రక్షకుడు కాదు కదండి. రక్షకుడు కాకపోతే మనందరికి రక్షణ లేదు కదండి. మనంతా క్రైస్తవులు కాదు కదండి. యేసు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేవబట్టే, సిలువ వేయబడి లేవబట్టే ఆయన యొక్క జీవుడై లోకరక్షకుడయ్యాడు. అలాంటి యేసుని ఏమన్నాడు తెలుసా అహ్మద్ దీదాత్? క్రీస్తు సిలువ వేయబడలేదు అన్నాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు అన్నాను నేను, అంతే. అది పోటీ మా ఇద్దరి మధ్య. అలాంటి తప్పుడు వ్యక్తి అయిన బైబిల్ని, క్రీస్తును అవహేళన చేసిన ఒక అహ్మద్ దీదాత్ని ఈ ఎర్ర పీరు ఏమంటున్నాడో మళ్ళా వినండి మీ చెవులతో. Ahmad Deedat, the great Ahmad Deedat, the great Ahmad Deedat, and other great Muslim scholars, Islamic culture पे मैं तो फिदा हूँ. ఇస్లామిక్ కల్చరు, ఇస్లామిక్ కల్చర్కి, ఇస్లాం సంస్కృతికి నేను హ్యాట్సప్ దాసుని అయిపోయాను అంటున్నాడు. అంటే ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, అంతే కదా మరి. ఇస్లాంలోకి వెళ్ళిపోతే ఎంతమందినైనా మనం పెళ్లి అడిగొచ్చండి. గొప్ప ఛాన్స్ ఇది. చూపిస్తే నేను అలాగన్నాను. బైబిల్ అనే పదవు నేను బైబిల్లో చూపిస్తాను, నువ్వు నా 2 కాళ్ళ కిందకి దూరిపోతావని అడుగుతాను. ఇస్లాం 1000 మంది సోదరుల మధ్య నేనైతే అదే అహ్మద్ దీదాత్ అయితే నాకు సమబుద్ధి కావాలి. సింహం పిల్లి దగ్గరికి వెళ్దావు, సింహం దగ్గరికి వెళ్తుంది. ఇస్లాం సింహం అహ్మద్ దీదాత్ అయితే ప్రపంచ క్రైస్తవులు దేవుని సింహాన్ని, యోధాగోత్ర సింహం తమ్ముణ్ణి, నేను సింహాన్ని. ఆ రోజు ఆయన ఎలా నోళ్లు మూయించాడో ఈ రోజు నేను కూడా ప్రపంచంలో ఏబడినైనా బైబిల్ జోలికి వస్తే నోరు మూయిస్తాను క్షణాల్లో. ప్రకటన గ్రంథంలో 22:18 ఏముంది? ఈ గ్రంథం మందున ప్రవచన వాక్యములు. గ్రంథం అంటే బిబ్లాస్, అంటే బైబిల్. ఈ బైబిల్లో ఉన్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా 19వ వచనం. ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో, ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో మళ్ళా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10. మళ్ళా బుక్ ఆఫ్ రెవల్యూషన్లో మళ్ళా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది ముందు చదవండి. ఇది ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరము నాకు వినబడింది. నీవు నేను నీకు చూపిస్తున్నది పుస్తకములో వ్రాసి. ఎన్ని చూపించమంటారా? మురళీ మనోహర్ జోషి అన్నాడు నోరు పారేసుకొని, సమాజం అన్నది బైబిల్లో ఎక్కడుంది లేదు, అలా చూపించేవాడికి 1000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక పదం చూపిస్తే 1000 ఇస్తానన్నాడు. అప్పుడు మురళీ మనోహర్ జోషి ఉత్తరం రాశాను. రాజీవ్ గాంధీ చచ్చిపోయిన రోజులు అవి. 1991 సింహగర్జనలో ఉంటుంది. అది సింహగర్జన పుస్తకంలో ఉంటుంది. సింహనాదంగా చూడగలరు. సింహగర్జనలో ఉంటుంది. ఏమన్నా తెలుసా? సమాజం, సామ్యవాదం అనే పదం బైబిల్లో చూపిస్తే ఒక పదానికి 1000 రూపాయలు ఇస్తానన్న నువ్వు, నీకు మీసం ఉంటే నువ్వు అలిసిపోయినంత వరకు చూపిస్తాను సామ్యవాదం అనే పదం బైబిల్లో. డబ్బు సంచులతో తెచ్చుకున్నాను. ఎక్కడ తెచ్చుకుంటాడు? ఈడెవడరా బాబు అనుకున్నాడు. అదే సింహం, అది సింహం. పిడి సుందర్రావు పేరు చెప్పగానే దర్భంలో నరాలు చిట్లిపోయి అహ్మద్ దీదాత్కి. అది సింహ గర్జన. దక్షిణ అమెరికాలో బలిసిన ఆవులు తినడానికి వస్తుంది సింహం అరణ్యం నుంచి. మృగరాజు పెద్ద పెద్ద ఇనప స్థూలాలతో చుట్టూ కడతారు ఆవుల్ని.
లోన పెట్టడానికి బలిసిన ఆవుల్ని. అప్పుడు ఇది ఆలోచిస్తుంది. ఆ వాటిని బంధించిన ఆ పంజరానికి దూరంగా వెళ్ళి నేల మీద అది మూతి పెట్టి సింహం గర్జిస్తుంది. అదే సింహ గర్జన. ఆ గర్జనకు దూరు లేచిపోయి చెట్లు కదిలిపోయి భూ వణికినంత శబ్దం చేస్తుంది అది సౌండ్. ఎందుకంటే డిజిటల్ మీరు పెట్టారు కూడా సౌండ్ అదురుతుంటాయి. గోడల మీద చేసి చూడండి సౌండ్ బాక్సులు. అప్పుడు లోనున్న దూడలు, ఎద్దులు, ఆవులు అమ్మ బాబోయ్ అని ఆ ఇనప ఊటలను బద్దలు కొట్టుకుని బయటకు వస్తాయి. అప్పుడు పట్టుకుంటుంది దాన్ని. అంతే, దానికి ఒకటి చాలు. ఎన్నిటిని బయటికి లాగిందో చూసారా? అదే ఈ సింహం ఈ ప్రపంచానికి. అహ్మద్ దీదాన్ని భూమిలో నుంచి బయటకు లాగాను, డర్బన్ సిటీ నుంచి. రా ఇండియా. స్టీఫెన్ హాకింగ్ గారితో చెప్పాను, నన్ను రమ్మంటావా లండన్. సింహం రాజది. ఒక చచ్చు దద్దమ్మ మాట్లాడకుండా ఆగిపోయాడు. దీదాపు మెదడులో నరాలు చిట్లి చచ్చిపోయాడు. అది సింహం దెబ్బ. గ్రంథం అనే మాట గ్రంథంలో చూపించమని అడుగుతుంటే ఈ రిఫరెన్స్లన్నీ చూపించక ఈ వెర్రి పీరు వెర్రి ముఖం వేసుకుని చూస్తున్నాడు. చూడండి, లైఫ్ టైం ఛాలెంజా. మా మహేంద్రను పంపితే 2 నిమిషాల్లో ఓడించేస్తాడు వాడిని. బైబుల్ రాదు వీడికి. అటు వేదాలు రావు, ఇటు ఖురాను రాదు, ఏది రాదు. జాగ్రత్త, ఇలాంటి దొంగ బోధకుల విషయం జాగ్రత్త. ఎందరో ఉన్నారు ఇలా దొంగ బోధకులు. సమాజాన్ని వంచిస్తున్నారు, ప్రజలను మెప్పిస్తున్నారు, ప్రజలను మోసగిస్తున్నారు వీళ్ళు. దేవుడంటూ డబ్బిస్తే 150 కోట్ల మందికి వేదాలు పంచుతానంటాడు. దేవుడు డబ్బిస్తే ప్రపంచంలో ఉన్న ఇస్లాం వాళ్ళందరికీ ఖురాన్లు పంచుతానంటాడు. మనంగానే నడువేర కొట్టేస్తే క్రైస్తవులందరికీ బైబిల్ పంచుతానంటాడు. సిగ్గుమాలిన వాడు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండరా అంటున్నారు దేవుడు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండరా. నువ్వు చల్లగా అటు క్రైస్తవువు కాదు, ఇటు ఇస్లాము కాదు, అటు హిందువువి కాదు. నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు ఉండకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఓ పీరు, ఎర్రి పీరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా నువ్వు ఉండక నులువెచ్చగా ఉన్నావు కనుక నేను దేవుడినైనా నేను వెర్రి పీరునైనా నీ మొహం మీద నా నోట నుండి వచ్చే ఉమ్ము వేయనుద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడురా పీరు, నువ్వు దిక్కుమాలిన వాడురా పీరు. అందుకంటే ఎవరు అనుకుంటున్నావు? నువ్వు దరిద్రుడురా పీరు, నువ్వు గుడ్డువాడురా పీరు, నువ్వు దిగంబరుడు పీరు. పిచ్చి పట్టింది నీకు. నువ్వు ఇవన్నీ నీ బలహీనతలు నీకున్నాయని నువ్వు తెలుసుకొనక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువ లేదని పిచ్చి మాటలు పలుకుతున్నావురా పీరు. వద్దు. ఎప్పటికైనా నువ్వు పోటీకి నిలబడితే, మళ్ళా చెప్పండి, 1000 ఏళ్ల పరిపాలన మీద ఇప్పటికైనా నువ్వు పోటీకి నిలబడితే మా విశ్వవిద్యాలయంలో అతి చిన్న డిగ్రీ డిప్లొమా చదువుతున్న వ్యక్తిని నీ మీద పోటీకి పంపుతాను. ఇంకెప్పుడు వెర్రి కోతలు కుయ్యకు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, దొంగ బోధకులు ఏలుతున్న ఈ క్రైస్తవ సమాజంలో సింహంలా బ్రతకవలసిన క్రైస్తవుడు, భూమిని తలకిందులు చేయవలసిన క్రైస్తవుడే వీరుల మధ్యకు దొంగలుగా ప్రవేశించారు. వీళ్ళంతా దొంగ ప్రవక్తలుగా, దొంగ అపోస్తలులుగా, దొంగ బోధకులుగా, మనుషులను మెప్పించువారిగా, రకానికి ఒక మాట చెప్పుకొని ఒక వ్యభిచారి అన్న మాటల్లా మాట్లాడుతూ ఒకటి అవునని, ఒకటి కాదని, ఒకటి కాదని, మరొకటి అవునని మనుషులను మెప్పించు తిరుగుతున్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పి
మీకు నిజమైన పిల్లలను వీరులను తయారు చేయడానికి సిద్ధపడుచుండగా ఇలాంటి దుష్టులు క్రూర మృగాలను నిలిపివేయండి, బుద్ధి చెప్పండి, గద్దించండి, పాతాళ గుండానికి నడిపించండి. యేసునామాని ప్రార్థన